శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో 100% రైట్ ప్రెడిక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము. ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు, అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు. ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము. అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది. మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ లైఫ్ లోపలి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది. అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏదైనా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో కుదరలేకపోతే ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి. నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను. కుదిరినట్లయితే వారానికి ఒకసారి నేను ఫ్రీ హోరోస్కోప్ అనలైజ్ కూడా మేము పెడుతుంటాము. అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నా. కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. జాతకాన్ని ఎలా చూడాలి, మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంటది. మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది. అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తపన ఉంటుంటది. కానీ తెలుసుకోవడం ఎలా, దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము. ఇది పుస్తకం ఉండబోతుంది. ఈ విధంగా 40 పేజెస్ మినిమం ఉండబోతున్నాయి. ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది. ఈ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఆ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఈ రోజు 1 డే అస్సలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు. అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రెడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము. ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, 10 years ప్రెడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం. కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో, వాళ్ళ జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కర్కాటక లగ్నం వారికి కలర్ థెరపీ లోపల వ్యాపారస్తులు కావచ్చు, ఏదైనా పని చేసే వాళ్ళు కావచ్చు, ఇంట్లో కూర్చొని పని చేసే వాళ్ళు కావచ్చు, ప్రొఫెషనల్స్ కావచ్చు, ఏ రంగును ఉపయోగించినట్లయితే పనులు చక్కగా అవుతాయి, తొందరగా అవుతాయి, దానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాము. ఓకే, చూడండి, నేను ఈ రంగులు ఏవైతే చెప్తున్నానో ఇవి ఆ భావ అనుసారంగా ఆ భావానికి సంబంధించిన రంగులు ఉండబోతున్నాయి. ఆ భావ అనుసారంగా ఆ భావానికి సంబంధించిన రంగులు ఉండబోతున్నాయి. సో మీరు అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఓకే, ఇక్కడ కర్కాటక లగ్నం వారు ఎవరైనా కావచ్చు. మామూలుగా కర్కాటక లగ్నం వారు బిజినెస్ చేస్తుంటారు. వీళ్ళు కర్కాటక లగ్నం వారు ఎప్పుడు బిజినెస్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే వీళ్ళ వ్యక్తిత్వం లోపల ఎమోషన్స్ ఎక్కువ దాగుంటాయి. సో ఎమోషన్స్ ఎక్కువ దాగున్నప్పుడు లేదా మీరు సరిగ్గా బిజినెస్ చేయలేకపోతుంటారు. బిజినెస్ లాగానే చేస్తే బాగా వచ్చుద్ది, బిజినెస్ బాగా ముందుకు వెళ్ళొద్ది. బిజినెస్ లోపల మీరు మరీ ఎక్కువ ఎమోషన్ కనుక చేస్తున్నట్లయితే మిమ్మల్ని చాలా మంది వాడుకుంటారు. నేను చాలాసార్లు చెప్తుంటా, కర్కాటక లగ్నం వారు బిజినెస్ చేయకూడదు. కర్కాటక లగ్నం వారు ప్రొఫెషనల్స్ ఉంటే బెటర్. కర్కాటక లగ్నం వారు ప్రొఫెషనల్ చేస్తే బెటర్. బిజినెస్ వీళ్ళకి సూట్ అవ్వదు, వీళ్ళకి అసలు సూట్ అవ్వదు. మీరు బిజినెస్ చేయడానికి ప్రయత్నించిన ఇతరులు ఎంత చేస్తున్నారో మీరు ఎంత చేయలేకపోతుంటారు. కంపారిజన్ కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు అర్థం అవుతుంది. రీజన్ మొదటిది ఒకటే కనబడుతుంది, మీ ఎమోషన్స్ అవతల వ్యక్తి మీరు చాలా ఎక్కువ కనెక్ట్ అవ్వడం వల్లనే అవుతుంది. సో నేను వద్దని చెప్పట్లేదు, చేస్తున్న వారికి ఎలా ఉండాలో చెప్తున్నా అంతే. ఇప్పుడు 7th హౌస్లో మీది మకర రాశి వచ్చుద్ది. చూడండి, మీరు బిజినెస్ ఇన్ కేసు చేస్తున్నట్లయితే అక్కడ ఆ అట్మాస్ఫియర్ లోపల ఏ వస్తువులు ఉండాలో ముందు తెలుసుకోండి. కలర్ థెరపీ అనుసారంగా కనుక చూసుకున్నట్లయితే మీకు అక్కడ ఆ చోటు వ్యాపారస్తులకి విశేషంగా మీకు అక్కడ లైట్ గ్రే కలర్ ఏదైతే ఉందో అది మీరు ఉపయోగించాలి వ్యాపారస్తుల కోసం. లైట్ గ్రే అంటే ఇప్పుడు కొందరికి అర్థం అవ్వదు ఏ కలర్ అని. మీరు గూగుల్లో వెళ్ళండి, కలర్ షాడోస్ ఉంటాయి అక్కడ. లైట్ గ్రే కలర్ చూడండి, లైట్ గ్రే లోపల చూడండి. ఆ లైట్ గ్రే కలర్ ఏదైతే ఉందో అది మీ బిజినెస్ చోటు మీరు ఉపయోగించండి.
అది మీరు బిజినెస్ తోటి ఉపయోగించండి. ఒకవేళ మీకు అది అర్థం కాలేకపోయినట్లయితే లైట్ బ్లూ కలర్ కూడా ఉంటుంది, లైట్ స్కై బ్లూ ఉంటుంది చూడండి, ఆ స్కై బ్లూ మరీ డార్క్ బ్లూ కాదు, స్కై బ్లూ లోపల చూడండి, ఆ స్కై బ్లూ మీరు ఉపయోగించగలుగుతారు మీ బిజినెస్ తోటి. ఇక్కడ ఫోటో ఏది పెట్టుకోవాలని చాలా మంది క్వశ్చన్ ఉంటుంది. మకర రాశి మీ 7th హౌస్లో రావడం వల్ల మీరు సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టుకోగలుగుతారు. ఏంటి, మీరు సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టుకోగలుగుతారు. మీ వ్యాపారం చోటు సుబ్రహ్మణ్య స్వామి ఫోటో మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారు, మామూలుగా కర్కాటక లగ్నం వారు ఎక్కువ ప్రొఫెషనల్స్ ఉంటారు. ప్రొఫెషనల్స్ వారు ఏం చేయాలి, ఏది పెట్టుకుంటే బెటర్ చూడండి. ప్రొఫెషనల్స్ వారు ఎవరైతే ఉంటారో చూడండి, మీ రాశి నుంచి 10th హౌస్లో మేషరాశి వచ్చుద్ది. ఏంటి, మేషరాశి వచ్చుద్ది. సో ఆ చోటు తప్పకుండా మీది ఇంట్లోకో అంటే మీరు ఎక్కడైతే పని చేస్తారో మీ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అక్కడ ఆ చోటు ఆంజనేయ స్వామి ఫోటో తప్పకుండా ఉండాలి. ఆంజనేయ స్వామి ఫోటో తప్పకుండా ఉండాలి. ఆ ఫోటో హనుమంతుడు సింధూరం రంగులో ఉండాలి. ఏంటి, అందులో ఫోటో ఏదైతే ఉంటుందో హనుమంతుడు సింధూరం రంగులో ఉండాలి. అంటే ఇప్పుడు మీరు మామూలుగా చూసుకున్నైతే సింధూరం హనుమానం ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఆన్లైన్లో కూడా కొట్టండి, రెడ్ కలర్ హనుమానం కొట్టండి, అక్కడ వచ్చుద్ది. లేకపోతే రెడ్ కలర్ హనుమాన్ది చిన్న స్టాచ్యూ పెట్టుకోండి, అది కూడా హెల్ప్ అవుతుంది మీకు. సో రెడ్ కలర్ హనుమాన్ మీకు చాలా ఎక్కువ అయితే ఉపయోగం పడుతుంది. మరి కలర్ గురించి వస్తే మరి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది ఉండాలి, వాల్ కలర్ ఏది ఉండాలి, కొత్తది ఎవరైనా చేసుకోవాలనుకున్నట్లయితే ఏ రంగు మీకు సూట్ అవుతుంది. మేష రాశి ఉండడం వల్ల మీ సరౌండింగ్ అట్మాస్ఫియర్లో ఏదైతే రంగు ఉందో అది విశేషంగా లేదా లైట్ రెడ్ కలర్ పెట్టుకుంటే బెటర్. లైట్ రెడ్ కలర్ ఉంటే బెటర్. చాలామందికి అనిపించవచ్చు ఇది రెడ్ కలర్ ఉపయోగిస్తే ప్రాబ్లమ్స్ అవుతాయి కదా అని చాలామంది అంటుంటారు. కాదు, రెడ్ కలర్ ఏదైతే ఉందో ఇది అందరికీ పడదు, కానీ ఎవరికైతే పడుతుందో అది చాలా బాగా పడుతుంది. ఎవరికైతే రెడ్ కలర్ పడుతుందో అది చాలా బాగా పడుద్ది. అందరికీ రెడ్ కలర్ పడదు. కొందరు రెడ్ కలర్ ఎక్కువగా ఉపయోగించినట్లయితే గొడవలు అవుతాయి, అనవసరమైన గొడవలు అవుతాయి, తగులు అవుతుంటాయి. ఆ రెడ్ కలర్ వేసుకున్న చోటిగా కోపం ఆవేశం నడుస్తూనే ఉంటుంటుంది. సో రెడ్ కలర్ ఉపయోగించండి. మీ చొక్కా కావచ్చు, మీరు ఇంట్లో కూర్చొని పని చేసేటప్పుడు కూడా మీరు రెడ్ కలర్ టీషర్ట్ వేసుకొని పని చేయండి, ఉత్సాహం వచ్చుద్ది, ఉత్సాహం లోపల పని చేస్తారు. కానీ బ్లాక్ అప్పుడు అస్సలు ఉపయోగించకూడదు మీరు. ఏంటి, బ్లాక్ అప్పుడు మీరు అస్సలు కర్కాటక లగ్నం వారు ఎక్కువ బ్లాక్ అస్సలు యూజ్ చేయకూడదు. ఎప్పుడన్నా ఒకసారి అంటే ఓకే, కానీ పని చేసేటప్పుడు అస్తమానం అది మీరు అస్సలు ఉపయోగించకూడదు. ఒక పని చేయండి, మీకు ఎప్పుడైనా చాలా అబ్జర్వ్ ఇంకా చాలా అనిపించినట్లయితే వైట్ కలర్ ప్యాంట్, ఆరెంజ్ రెడ్ కలర్ చొక్కా, షర్ట్స్ లాంటివి వేసుకొని పని చేయండి. ప్రొఫెషనల్స్ వారికి, జాబ్ చేసే వారికి కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఒక్కొక్క చోటు వెళ్ళి జాబ్ చేస్తున్నారో మీ తప్పకుండా మీ దగ్గర ఒక ఫోటో ఉండాలి. ఆ ఫోటో ఎవరిదంటే శివుడిది ఫోటో ఉండాలి. శివుడిది ఫోటో, ఆ శివుడు విశేషంగా చూసుకున్నట్లయితే నటరాజు రూపంలో ఉన్న ఫోటో పెట్టుకోండి. ఏంటి, నటరాజు రూపంలో ఉన్న ఫోటో మీరు దగ్గర పెట్టుకొని పని చేయండి. మీరు ఒక కంపెనీ లోపల జాబ్కి వెళ్తున్నారు, మీకంటూ సెపరేట్ ఒక సింగిల్ క్యాబిన్ ఉంది, ఆ చోటు చిన్న నటరాజు స్వామి ఫోటో దగ్గర పెట్టుకొని పని చేయండి. ఇది హెల్ప్ చేస్తుంది. మరి ప్రొఫెషనల్ ఫాల్ చెప్పాను కదా, సింధూరం హనుమానం పెట్టుకోండి, బ్యాక్గ్రౌండ్ రంగు రెడ్ కలర్ పెట్టుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. రెడ్ అంటే ఇప్పుడు చాలా మందికి డౌట్స్ వస్తాయి, ఇది ఇంత పెట్టుకుంటే అవుతుందా అంటే తప్పకుండా అవుతుంది. ఇప్పుడు ఎవరికైతే ఈ ఖర్చులు ఎందుకంటే రంగులు ఇవ్వాలి, చాలా చాలా ఖర్చులు అవుతాయి. కానీ ముందు మీరు రెడ్ కలర్ ఏదైనా పెద్ద వస్తువు దగ్గర పెట్టుకోండి, చూడండి దాని ప్రభావం కనుక మీకు పాజిటివ్ అనిపించినట్లయితే ఆటోమేటిక్గా తర్వాత మీరు వాల్ పేపర్స్ అయితే ఇప్పుడు చాలా వచ్చాయి. ఇప్పుడు వాల్ పేపర్ పెట్టుకున్నా కూడా మీకు పర్వాలేదు. చూడండి, పెట్టుకొని చూడండి, తప్పకుండా ప్రభావం అవుతుంది. తప్పకుండా మీరు కమెంట్ చేయడానికి కూడా మీరు ప్రయత్నించండి. ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.